అన్ని ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, ఎంతైనా మీరు మంచి దేవుడు ప్రభా. మీరే కృప చూపెట్టి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా తండ్రి, మీరు సహాయం చేసి మా ప్రభా ప్రజలైన మీ బిడ్డల పట్ల కృప చూపెట్టి తండ్రి, కొంచెము ఆత్మీయతలో బలపరచబడటానికి నన్నును వాక్యం వింటున్న బిడ్డల్ని దర్శించండి ప్రభా. నీ అపారమైన కృప మా మీద మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు, మహా ఉన్నతుడైన దేవుడు స్వామి. దయచేసి ప్రభా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డలందరిపైన నీ అద్భుతమైన కృపను చూపెట్టి ప్రతి వారిలో ఒక గొప్ప మార్పును కలగజేయమని ప్రార్థిస్తున్నాను. మీరే మహిమ పొందుకొనండి తండ్రి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. మే మాసం 9వ తారీఖు 2026 శనివారం. ప్రియులారా, 8వ వచనంలో అతడు నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికిచ్చున్నట్లు అతనితో నిబంధన చేసినవాడు నీవే అని చెప్పబడింది. నమ్మకమైన మనస్సు మనము కలిగి ఉంటే గనక దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అబ్రహాముతో అంటున్నాడు, కనానీయులను అంటే, కనానీయులు అంటే శాపగ్రస్తమైన వారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఇందులో కొంత ఆత్మీయమైన విషయాలు ఆలోచించాలి. 6 రకాలైనటువంటి జాతులు ఒక దేశంలో నివాసం చేస్తూ ఉన్నారు. 6 రకాలైన జాతుల వారిని తీసివేసి నమ్మకమైన మనసు కలిగినటువంటి అబ్రహాము సంతానానికి నేను ఇస్తానని ప్రభుల వారు నిబంధన చేశాడు. 6 దేశాల వారిలో మొట్టమొదటిది కనానీయులు అంటే శాపగ్రస్తులు అని. మనకు కూడా కృపగల దేవుడు చేసిన నిబంధన ఏమిటంటే, మనము నమ్మకమైన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలో శాపగ్రస్తమైన వాటినన్నింటినీ తొలగించి మనల్ని కనాను అని చెప్పబడిన పరలోకంలోకి ప్రభుల వారు తీసుకువెళ్తారు. ఈ విషయాన్ని గమనించాలి. నమ్మకమైన మనస్సు నీకుండాలి. అది ఉన్నప్పుడే ఖచ్చితంగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని అద్భుతమైనటువంటి కృప ఆ శాపగ్రస్తమైనవన్నీ కూడా మనలో నుండి తొలగిస్తాడు. గలతీ పత్రికలో చెప్పాడు, మాను మీద వేలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడే అని. యేసు ప్రభుల వారు మన కొరకు మాను మీద వేలాడాడు అంటే, నా కోసం శాపగ్రాహిగా మార్చబడి మనలో ఉన్న శాపం అంతటిని కూడా ఆయన తీసేసుకున్నాడు. రెండవది హిత్తీయులు అని చెప్పబడ్డది. హిత్తీయులు అంటే సొంత శాసనాలు అని.
మనలో చాలామంది దేవుని అనుసరించటానికి దేవుని శాసనాలను ప్రక్కన పెట్టి మనలో చాలామంది సొంత శాసనాలను ఏర్పాటు చేసుకున్నారు. సొంత శాసనాలంటే చూడండి, ప్రభు పిల్లలు మనము వివాహం చేసుకునేటప్పుడు అంత హిందూ సాంప్రదాయం ఏముంటుంది. మనము హిందూ పూజారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ రోజు బాగుంటుంది, ఏ టైంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అన్నీ అడిగి ఆ తర్వాత క్రైస్తవ పూజారి దగ్గరికి వస్తాం. ఈయన్ను పెళ్లి చేయమంటాం. ఈయన తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో కార్యక్రమాలన్నీ జరిగిస్తారు. దయచేసి పూజారి దగ్గరికి వెళ్ళడం సొంత శాసనమే కదా. అమ్మాయికి గర్భం వచ్చింది, అప్పుడు ఏమంటారంటే 6వ మాసమో 7వ మాసమో నాకు సరిగా తెలియదు, 5వ మాసమో గర్భం వచ్చిన ఆ బిడ్డను శ్రీమంతమని ఏవేవో చేస్తారు. అయితే బైబిల్ ఏమంటుంది, గర్భఫలం దేవుడిచ్చు బహుమానము అని చెప్తుంది కదా. దేవునికి ఘనత వచ్చేటట్టు ఏమీ చేయం. అనగా ప్రభుని నమ్ముకున్నాము, కానీ సొంత శాసనాలు ఎక్కువ, సొంత ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఆ రీతిగా ఉండకూడదు. అవన్నీ మనలో నుండి తొలగిపోవాలి. తరువాత అమోరీయులు అని, అమోరీయులు ఉంటే పర్వత నివాసులు అని అర్థం. పర్వతాల మీద నివాసము చేసే వారిని ఏమంటామంటే మనము ట్రైబుల్స్ అని అంటాం. అనగా అనాగరికులు అనని. మనలో అనాగరికత ఎక్కువ. నన్ను చూడండి, గమనించవలసిన ఈ చక్కటి మాట. మనలో ఉన్న అనాగరికత ఎంత భయంకరమైనదో. మనము ప్రభుని నమ్ముకున్న బిడ్డలం. లోకం నుండి ప్రభుల వారు మనల్ని ప్రత్యేకపరిచాడు. మీరు ప్రత్యేకింపబడిన వంశము, రాజులైన యాజక సమూహమని చెప్పారు. కానీ మనము దాన్ని అసలు పట్టించుకోము. ఏ లోకం నుండి ప్రభు మనల్ని ప్రత్యేకపరిచాడో అదే లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. లోక ఆచారాలు చూడండి. కొంతమంది వ్యక్తులు ఈ సంఘంలో మారుమనసు పొందామని, రక్షించబడ్డామని, బాప్తిస్మం పొందామని చెప్పి ఆ ఊర్లో ఇంకెవరైనా ఈ సేవకుడి కంటే మంచి సేవకుడని వస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతమంది ఇలాగా సంఘాలు మార్చేవారు లేరు చెప్పండి? దీన్ని నాగరికత అంటారా? లేదు. పర్వతవాసులు అనాగరికులు. ఎంతోమంది తమ సొంత సంఘాలలో కానుకలు ఇవ్వరు. ఈ ఫోన్పే ద్వారా ఎవరెవరికో పంపుతూ ఉంటారు. దేవుని పిల్లలు, ఇది నాగరికత చెప్పండి? అనాగరికతే కదా. మీ సొంత సంఘాల్లో ఇచ్చుకోండి. ఏ సేవకుడికైనా ఇవ్వాలనుకుంటే మీ సొంత డబ్బులు వారికి ఇవ్వండి. అది కూడా మంచిదే, ఆశీర్వాదమే. దేవుని పిల్లలుగా ఇటువంటి అనాగరికమైన కార్యాలు ఎన్నో. ప్రార్థన 9 గంటల కంటే నువ్వు 10 గంటలకు వస్తావు, 11 గంటలకు కూడా వస్తావు. నాగరికత ఎక్కడుంది? అనాగరికులే. తర్వాత అందరూ పాటలు పాడేటప్పుడు బైబిల్ చదువుతూ ఉంటావు, వాక్యం చెప్పేటప్పుడు పాటలు రాసుకుంటూ ఉంటావు. ప్రార్థన అనేటప్పుడు అందరూ మోకాళ్ళు ఉంటే నువ్వు నెమ్మదిగా కూర్చొనే ఉంటావు, కళ్ళు కూడా మూసుకో. ఎంత అనాగరికత! సంఘంలో ఉపవాస కూటం అంటే అసలు పోవు. సంఘంలో ఆన్లైన్ ప్రేయర్ అంటే అసలు పోవు. సంఘంలో ప్రేమ విందంటే మొత్తం కుటుంబాన్ని వేసుకొని వస్తాం. ఇది నాగరికత ఎక్కడ? కాబట్టి
అమోరీయులు అంటే అనాగరికులు అని అర్థం. మీలో ఒకవేళ ఈ అనాగరికత ఉంటే దేవుని పాదాల చెంత క్షమించమని అడిగి నాగరికతలోకి వద్దాం. దేవుడు ఆ విషయంలో మీ అందరి పట్ల కృప చూపెట్టును గాక. ఆమెన్. ఆమెన్.